అంత మంచి కంటెంట్‌ని మనందరికీ అందించిన డైరెక్టర్ గోపి గారు ఆల్రెడీ ఆన్ స్టేజ్. సో శ్రవంతి మంచి పాత్రలో ఇంకా నాకు కూడా పాత్రలు రాయండి, నేను కూడా సూపర్‌గా పెర్ఫార్మ్ చేస్తాను అంటూ ప్రూవ్ చేసుకున్న శ్రవంతి, రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ బ్యూటిఫుల్ శివాని, చాలా సింపుల్‌గా ఉంటుంది తను. అది కనిపిస్తూ ఉంటుందన్నమాట స్క్రీన్ మీద కూడా. సో చాలా బ్యూటిఫుల్‌గా, చాలా అవలీలగా, చాలా ఈజీగా చేసేస్తూ ఉంటుంది. ఎంత ఎంత పోస్టర్ పెట్టారు వంశీ గారు? ఈ కటౌట్ ఓకే. ఇంకా పెట్టలేదు. ఓకే. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ యెస్, ఇప్పుడు ఒక మంచి సినిమా రాగానే కేర్ ఆఫ్ అడ్రెస్ ఏంటి అంటే వంశీ గారి అడ్రెస్, బన్నీవాస్ గారి అడ్రెస్సే చూస్తున్నారన్నమాట అందరూ. సో అలా మంచి సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ అందిస్తూ మన ముందుకొస్తున్న వంశీ నందిపాటి గారిని వేదికరాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ బ్యూటిఫుల్ రోల్స్‌తో, పవర్‌ఫుల్ ఇంపాక్ట్‌తో ముందుకు దూసుకెళ్తున్న హీరో సుహాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. త్రిశూల్ విజన్ స్టూడియోస్ నుంచి వచ్చిన మొదటి సినిమా హెయిర్ బలవంత్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూసిన ప్రతి ఒక్కరూ చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. సినిమా చాలా బాగుంది, చాలా బాగా తీశారు అని ప్రతి ఒక్కరు చెప్పారు. సో యాజ్ అన్ ఆడియన్ నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవరు గుర్తుపట్టరు. సో నేను అన్ని షోలకి ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ నార్మల్ ఆడియన్స్ లాగా వెళ్ళి చూశాను. సో ప్రతి ఒక్కరు ఆ 2 అవర్స్ ఫోన్స్ చూడకుండా నవ్వారు. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఐ రియలీ మంచి సినిమా ఇచ్చానని నేను ఆశిస్తున్నాను. లైక్ ఇంకా 10 రోజులు ఉంటుంది సినిమా. చూడని వాళ్ళు ఇంకా చూస్తారని కోరుకుంటున్నాను. చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. నా వెనకాల ఉండి నన్ను నడిపించిన మా మధు, పిఆర్ మధు, నా నా బ్రదర్ విష్ణు, బాబు, వీళ్ళకి అండ్ విఎన్ఈ టీమ్, ఎంటైర్ టీమ్ గైస్, మీరందరూ, నేను ఒక్కడినే ఫ్రంట్ ఎండ్ ఇలా కనపడతాను కానీ నా వెనకాల నా టీం పెట్టే ఎఫర్ట్స్ అది అంటే ఇన్వాల్యుబుల్. వాళ్ళు నాకు ఇచ్చే సపోర్ట్, వాళ్ళు నాకు ఇచ్చే లవ్, నేను దానికి వెలకట్టలేను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. అంబాజీపేట తర్వాత అసలు నాకు కొంచెం మినిమం నెంబర్ కూడా కనపడకపోయాడు, కొంచెం భయం వేసింది. మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి, వంశీ గారికి, వాసు అన్నకి అండ్ మా డైరెక్టర్ గోపి అన్నకి థ్యాంక్స్. ఇక్కడ కొంచెం ఏ సర్టిఫికేట్ వల్ల తక్కువ వస్తుంది కానీ యూఎస్లో 100K చూసి 2 ఏళ్ళు అయింది. చాలన్నా అంత పెద్ద ఆశలు లేవులే నాకు. అట్లీస్ట్ సేఫ్ అయ్యాం. సినిమాతో ఓటీటీ మంచి ప్రైజ్ వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత. దానికి ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండ్ జీవాల్కి థ్యాంక్స్. ఇంకా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకో 10 days ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ అందరికీ, మా డిఓపికి, శివానీకి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నరేంద్ర గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని అంత సపోర్ట్ చేసినందుకు, మా టీం అందరినీ కూడా అంత సపోర్ట్ చేసినందుకు. వంశీ గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. గోపి గారికి, కాస్ట్ క్రూ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్. అంటే మా టైటిల్ మారినా, ఏమైనా, ఎంత జరిగినా కంటెంట్ మారలేదు, మీ మనసులు మారలేదు. మా కంటెంట్ని అంతే లవ్ చేశారు, అంతే లవ్ చూపించారు, అంతే సపోర్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు అండ్ థియేటర్స్ దాకా వచ్చి చూశారు. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూడని వాళ్ళందరికీ మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఇంకా 10 రోజులు ఉందండి థియేటర్లో. ప్లీజ్ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చూశారు, మా నాన్న కూడా చూశారు, చెప్పారు చాలా మంచి సినిమా ఇది, సుహాస్ సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా అని. సో ఐ థింక్ అంత హార్ట్ వార్మింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాము. మీ అందరికీ ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంతో మంచి ట్వీట్స్ పెడుతున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. ఐ థింక్ మాకు అదే చాలా పెద్ద సక్సెస్ అండి. అంటే అంతవరకు రీచ్ అయ్యాం కాబట్టి. ఓవర్సీస్ కూడా చాలా మంచిగా ఆడింది అండ్ వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ. ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ టీమ్ దట్ ఈస్ బిహైండ్ ద కెమెరా. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు చాలా కష్టపడ్డారండి. చాలామంది యాక్టర్స్ ఉన్నారండి, కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అందరినీ మేనేజ్ చేసి సెట్లో ఏం కేయాస్ లేకుండా ప్రాపర్గా హాయిగా షూట్ అవ్వడానికి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మా పిఆర్ఓ వాళ్ళకందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్, ఆల్ ద లవ్. ఇంకా లవ్ చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫిలింని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు. నిన్ననే బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఈ మూవీ చూసిన ఆడియన్స్ అందరికీ, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యూఎస్‌లో అయితే యునానిమస్‌గా టాక్ వచ్చింది. చాలా పాజిటివ్‌గా అనిపించింది. అంటే ఇలాంటి ప్లాట్ పాయింట్‌ని ఇంత నీట్‌గా, ఇంత మంచిగా చూపించారని అందరూ అంటుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా అందరికీ క్యాస్ట్ అండ్ క్రూ షార్ట్‌గా ముగిచ్చేస్తాను. క్యాస్ట్ అండ్ క్రూకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఓటీటీ పార్ట్నర్ జీకి థ్యాంక్ యూ సో మచ్ అండి. వంశీ సార్ థ్యాంక్ యూ సార్. నరేంద్ర సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు లావణ్య రెడ్డి. ముందుగా హే బల్వంత్, మా ఈ సినిమాని సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ అండ్ సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. లిటరల్గా ఒక చిన్న పదం ఐ మీన్ ఒక చిన్న చెప్తానండి. ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అండ్ రిలీజ్ అవ్వే ముందు లిటరల్గా చాలామంది అంటే ఇండస్ట్రీ నార్మ్స్ ప్రకారం ఇది నాన్ సీజన్ అంటారు. అంటే ఎగ్జామ్స్ టైమ్ లేకపోతే యూనో పెళ్ళిళ్ళ టైమ్ అంత అంటే జనరల్గా ఆడియన్స్ బిజీ ఉన్న టైం, సో నాన్ సీజన్ టైం అంటారు. అలాంటిది ఈ సినిమా నాన్ సీజన్ టైంలో వచ్చినా కూడా కంటెంట్ ఉంటే ఎస్టాబ్లిష్డ్ హీరో అయినా, అప్కమింగ్ హీరో అయినా, డెబ్యూ హీరో అయినా, డెబ్యూ డైరెక్టర్ అయినా, ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అయినా, ఎవరైనా సరే కంటెంట్ ఉంటే సక్సెస్ చేస్తాము అని ఆడియన్స్ మళ్ళీ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ మేకింగ్ అస్ ఆల్ టు టేస్ట్ దిస్ సక్సెస్. అండ్ ఈ సినిమాలో నేను సరళ అదే డాక్టర్ మదలసా క్యారెక్టర్ చేశాను. సో లిటరల్గా ఆ పర్టికులర్ సీన్స్ వచ్చినప్పుడు చాలామంది అండ్ చాలా అరుస్తున్నారు థియేటర్లో, విచ్ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్. అండ్ నరేష్ గారికి యూనో ఆ హైప్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కరు విజిల్స్ వేయడం, క్లాప్స్ వేయడం చాలా అంటే చాలా హ్యాపీనెస్ తెచ్చింది. అంటే ఐ రియలీ డోంట్ నో అసలు ఈ క్యారెక్టర్ ఫస్ట్ థింగ్ ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ గోపి గారు బికాజ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నాకు ఈ క్యారెక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు నేను భయపడ్డాను, ఆశ్చర్యపడ్డాను. అంటే లైక్ ఈయనేంటి నాకు ఈ క్యారెక్టర్ ఇస్తున్నారు, అసలు ఈయనకు తెలుసా నేను జనరల్గా ఫ్యామిలీ అంటే మీరు ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వై దిస్ క్యారెక్టర్ అనేది. బట్ నాకు ఒక్క ధైర్యం ఏంటి అంటే ఇది సుహాస్ ఫిలిం అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి అది అంటారు కదా సకుటుంబ సపరివారి సమేతంగా వచ్చే సినిమా అనమాట. అంటే ఆడియన్స్ అలా వచ్చి చూస్తారు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కూడా హ్యాపీగా వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు. సో చాలా మంచి సినిమా, క్లీన్ సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని నమ్మి మీరు తీసుకొని చాలా అద్భుతంగా ప్రమోట్ చేసి యూనో మేము ఇంత హ్యాపీగా ఇలా టేస్ట్ చేసినామంటే యు ఆర్ వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. మైరెడ్డి గారు మీ విజువల్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ ఆల్. సో సార్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీరు కెమెరా వెనుకుంటారని తెలుసు, కానీ కెమెరాలు ముందున్నప్పుడు మీరు వెనక చూపించకూడదు, ముందే చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్ మహిరెడ్డి గారు.